తెలంగాణ మంత్రి కొండా సురేఖ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అనాలోచిత కామెంట్స్ పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు చేడు తెస్తున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్కు మంత్రులు లంచాలు తీసుకుంటారన్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కొండా సురేఖ బ్యాలెన్స్ తప్పి వ్యవహరిస్తున్నారా? వెనుక ముందు ఆలోచించకుండా కామెంట్స్ చేయడం, ఇంటా బయట విమర్శలు వచ్చిన తర్వాత నోరు జారానని నొచ్చుకోవడం సాధారణంగా మారిపోయిందా? గతంలోనూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన గుణపాఠం ఎందుకు నేర్చుకోవడం లేదు? తన కామెంట్స్ ప్రభుత్వంతో పాటు పార్టీకి చేడు తెస్తున్న పద్ధతి మార్చుకోకపోవడానికి కారణమేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పేరుంది. అవకాశం దొరికితే పొలిటికల్ ప్రత్యర్థులను రఫ్ఫాడిస్తారు. విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టడంలో ముందుంటారు. అటువంటి సురేఖ ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బ్యాలెన్స్ తప్పి ఓపెన్ కామెంట్స్ చేయడం వ్యక్తిగతంగా సురేఖతో పాటు ఇటు ప్రభుత్వం అటు పార్టీకి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అన్నీ ఆలోచించే మాట్లాడతారా, లేక మాట్లాడాక ఆలోచిస్తారో ఏమో కానీ అమాత్యురాలి ముక్కుసూటి వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవల అవినీతిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తారన్న కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తనకు మాత్రం నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, సామాజిక బాధ్యతగా స్కూల్ అభివృద్ధి చేయాలని కోరానని ఓ సభలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. మైండ్ ఉండే మాట్లాడారా లేదా అన్న చర్చ సాగుతుంది. నోరు జారి అందరినీ ఇబ్బందులకు గురి చేశారని ఈ మంత్రిని వేలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. వరంగల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమ వద్దకు వచ్చే కంపెనీల ఫైళ్ల క్లియరెన్స్కు సహజంగా మంత్రులు మామూలు తీసుకుంటారని, తాను మాత్రం సమాజ సేవ చేయాలని సూచించానన్న సురేఖ కామెంట్స్ రాజకీయ దుమారానికి దారితీశాయి. వరంగల్ కృష్ణ కాలనీ బాలికల జూనియర్ కళాశాల భవనాలు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి. కొత్త బిల్డింగ్ కట్టాలంటే 4.5 కోట్లు అవుతాయి. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలో నాకు అర్థం కాలేదు. అటవీ శాఖ మంత్రిగా నా వద్దకు కొన్ని ఫైళ్లు వస్తున్నాయి. నేను డబ్బులు తీసుకోను, స్కూల్ను డెవలప్ చేయమని చెప్పా. పేరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నా. దీంతో ఓ ఫార్మా సంస్థ ముందుకొచ్చి విద్యాలయం భవనం నిర్మించిందన్న సురేఖ కామెంట్స్ కాంగ్రెస్ను కలవరపెట్టాయి. ఫైళ్ల క్లియరెన్స్ కు మంత్రులు లంచాలు తీసుకుంటారన్న మంత్రి వ్యాఖ్యలు జనంలోకి వెళ్లడంతో దుమారం రేగింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల సర్కార్ అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో సురేఖ కామెంట్స్ వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడంతో ప్రతిష్టను మంట కలిపాయి. పార్టీ పెద్దలు క్లాస్ తీసుకోవడంతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు కొండా సురేఖ. కొండా సురేఖ నోరు జారడం, వాటి పరిణామాలు పర్యావసనాలు వేరేలా మారిన తర్వాత పొరపాటు అయిందని నొచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కు అండగా నిలిచి తెలంగాణ ఉద్యమకారులపైనే తిరగబడ్డారు. మానుకోట రాళ్ల దాడి ఘటనలో కొండా గన్మ్యాన్లు ఉద్యమకారులపై కాల్పులు జరపడం, సురేఖ ఆత్మహత్య చేయడం రాజకీయ రచ్చకు దారితీసింది. కొన్నాళ్ల క్రితం సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తీవ్ర విమర్శలు రావడంతో వాటిని వెనక్కి తీసుకోక తప్పలేదు. కానీ కోర్టులో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు. ఈ ఎపిసోడ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇక చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండా సురేఖ సాయంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అప్పటి వరంగల్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఎర్రబల్లి దయాకర్ రావు, కొండా దంపతులకు మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉండేవి. కొండా మురళిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి రోడ్లపై కొట్టుకుంటూ తీసుకువెళ్లడంతో తన మాంగళ్యానికి ప్రమాదం పొంచి ఉందన్న సెంటిమెంట్తో అసెంబ్లీలో మొరపెట్టుకోవడం అప్పట్లో రాజకీయంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ పై తీవ్ర మనోవేదనతో భావోద్వేగానికి గురయ్యారు. ఇదంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు కొండా సురేఖ. పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా అనుచరులకు మధ్య జరిగిన ఘర్షణలో సురేఖ జోక్యం చేసుకోవడం వివాదాస్పదమైంది. ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన మంత్రి ఎస్ఐ సీట్లో కూర్చొని వార్నింగ్ ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది.
ఇలాంటి వ్యవహారాల్లో కొండా సురేఖ చిక్కుల్లో పడుతున్నారు. మొత్తంగా మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కు లంచాలు తీసుకుంటారన్న కొండా సురేఖ కామెంట్స్ పై ఇంటా బయట రచ్చ జరుగుతోంది. దీనిపై పార్టీ నాయకులు గాని, ప్రభుత్వ పెద్దలు గాని ఈ మంత్రికి మద్దతుగా నిలవలేదు. ఈ ఎపిసోడ్ పొలిటికల్ గా ఏ టోన్ తీసుకుంటుందో చూడాలి.